నీదే కదా నాది అనంతపురం సార్. అంటే ఆంధ్ర అక్కడే ఉంది ఓటు నాది. ఆంధ్ర అనంతపురం. నువ్వు అనంతపురం మోగోడివేనా? రాయలసీమ. మరి పట్నంలో బోరబండలు అన్నవి నువ్వు? బోరబండలో ఉన్నా సార్. ఇక్కడ పని చేస్తే బోరబండలు అంట. సంసార విజయం ఉన్నది, ఓటు మాత్రం అక్కడ ఉంది. అక్కడే రాయలసీమ ఆంధ్ర. ఎట్టుంది ఆంధ్రలో? నారచంద్ర వచ్చినాక జర తావన పడదా పానం? బాగుంది సార్. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది సార్. మంచిగా ఉందా? బాగుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. మరి అందరినీ ఉరుకులో పెట్టించి ఏదో కేసుల పాలు చేస్తున్నారట నారచంద్రయ్య. తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది సార్. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్రమ కేసులు పెడుతున్నాడు వైసీపీ మీద. అంత ఏం లేదు, చాలా బాగుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. నెక్స్ట్ కూడా పరిపాలన ఖచ్చితంగా తెలుగుదేశమే. మళ్ళీ పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. తెలంగాణ నిద్ర పోలేదా? మొగోడు ఆవలిస్తుడు. పడుకొని ఇప్పుడే లేచినా. తెలంగాణ ఏం చేసినావు? మూటకొచ్చామా? మూటకొచ్చామా తెలంగాణ? మనమడా ఏం చేయ మరి అలపడు ఊరుకుంటున్నా కానీ మార్కెట్ పనివు మరే కానీ ఇది ఎట్టుంది జూబ్లీస్ లా గాడి ఎడమల పోతుంది తాత? జూబ్లీస్ గోపీనాథ్ మేము మాది జూబ్లీస్ రాదు కదా. మాకి ఎక్కడ వస్తుంది? రంగారెడ్డి వస్తుంది. రంగారెడ్డి మొగోడివా? మరి పట్నం వచ్చిన మొగోడివి? పట్నం మా దోస్తుని కలవనికి వచ్చిన. బోనాల పండుగ ఏమా పిలా ఏమంటారు మా మనవరాళ్ళు? పైలం సిటీలో ఉంటాడు మా దోస్తు. ఏడు మీ దోస్తు ఉన్నాడు. ఇక్కడ రావా ఎవరి పాడుకోవు పిలుస్తుండు తాత పెద్ద. మరి మొగోడు రంగారెడ్డికి వెళ్ళి వచ్చిందట నేను చూస్తాను. మరి ఏం తెచ్చాము ఇయ్యాల మొగోడికి? తెలుగు రాదు మనకి. తెలుగు రాదు, హిందీ మాట్లాడు. హిందీ మొగోడివా? అయితే వీళ్ళిద్దరికే పెడతా. చూడరా ఇప్పుడు మీ ఇద్దరికే పెడతా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను అడిగింది ఆయనకు నువ్వు హిందీలో చెప్పాలి. మళ్ళీ ఆయన హిందీలో ఏం చెప్పిండో నువ్వు నాకు చెప్పాలి. ఇద్దరికే పెట్టిన ఫిట్టింగ్. మరి జర రావు మొగోడా. ఇప్పుడు ఓపిరా చెప్పు. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ చచ్చిపోయిండు. ఎమ్మెల్యే ఉండే ఆయన. మరి ఇప్పుడు ఉప ఎన్నికలు పెట్టాలనేది ఎలక్షన్ సంఘం వాళ్ళు చూస్తున్నారు. మరి ఇప్పుడు అన్ని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎర్రజెండోళ్ళు అందరు గుమ్మాచాక ఇప్పుడు దీని మీద బాగా కన్ను పెట్టిర్రు. ఇప్పుడు బలం దేనికి పెరిగాను? మాదంటే మాది, బలం మాదంటే మాదే అని వీళ్ళు డప్పు కొడుతున్నారు పార్టీలో. ఇంతకు ఇక్కడ దేనికి బలం ఉంది అనేది ఇప్పుడు ఈ కోల్యాగన్ను అడగాలి. చెప్పు. अभी लोग क्या बोल रहे हैं मालूम है? वो टीआरएस टीडीपी गोपीनाथ है ना, गोपीनाथ मर गया ना. अब अपने क्या बोलते ये చచ్చిపోయి కదా మా గంటి గోపీనాథ్ చచ్చిపోయి కదా. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళా फिर इलेक्शन आ रहे थे. अब इलेक्शन में कोसी पार्टी आती एक को एक लड़ ले रहे कहते वहाँ. गंपा गुत्ता उठाते ना अपन, ऐसा लड़ ले रहे वहाँ पर. तो कोसी पार्टी आती बोलो बोल रहे. बात ही देखिए पब्लिक के ऊपर रहता. जिसको भी वोट डाल के जीता पब्लिक को मालूम रहता. जिसको सही ईमानदारी से कर रहे कोसी पार्टी अच्छा काम करी. तो छरी तो कांग्रेस अच्छा काम करी, कांग्रेस अच्छा काम करी, बीजेपी अच्छा काम करी. टीआरएस से बड़ी पार्टी अच्छी है, लेकिन क्या करते पब्लिक टीआरएस को तो हरा दी. अब कांग्रेस పబ్లిక్ ఏమంటుండంటే టీఆర్ఎస్ కి రానియలే పబ్లిక్ చేసింది ఊర్ల సైడ్. ఇక్కడ అంటే వచ్చింది టీఆర్ఎస్ అంటుండు. సరే కానీ ఇప్పుడు ఈ మొగోనికి జిమ్మా ఎటు కొట్లాడుతుందో అడుగు జరా. कोसी पार्टी अच्छा लड़ने वाली है. फिलहाल टीआरएस ही है, आगे भी टीआरएस ही जाना. आगे వచ్చే भी మళ్ళా వచ్చే भी టీఆర్ఎస్ వస్తుంది. ఈయనకు కారు మీద జిమ్మా వస్తుంది అట్లా. జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తెలంగాణ का झंडा पकड़ के टीआरएस पार्टी నేను भी टीआरएस पार्टी ने అంతేనా? పోతావు జై తెలంగాణ మొగోడు కట్టబోతాడు కాదు బిరా. ఇప్పుడు మరి ఓట్ల పండుగ రాబోతుంటే బలం దేనికి ఉంది చూపిస్తుంది అని తిరుగుతున్నా. నువ్వేమంటావు? నీకు దేని మీద కొట్లాడుతుంది జిమ్మా? మనకంతా ఐడియా లేదు. ఏం పని చేస్తావు నువ్వు? హోటల్ ఉంది, హోటల్ టిఫిన్ సెంటర్. ఓహో, రోజు కన్న చూస్తావు లక్ష్మాకరు. దేవుని అని చెప్పుడే బాగుపడాలి తాత. ఎప్పుడే మందు తాగుతున్నా ఫస్ట్ మానేసుకున్న అన్ని 2 సంవత్సరాలు అన్ని పని చేసి పని మీద పడ్డావు. 2 సంవత్సరం అయితే దుడిగాడ సోఫా తీసి పెట్టిండు మా తాత. ఇక ఇప్పుడు తమాషి హోటల్ పెట్టుకొని రామసకరంగా పట్టాల బతుకుతుండు. ఎక్కడ తాత మనది? మనది నారాయణఖేడ్. నారాయణఖేడ్ మొగోదివా?
ఇక పట్టణంలో అండ పెట్టినావు లగ్గం అయిందా పిల్ల కావాలా లగ్గం అయింది అయిందా పిల్లలు ఎంతమంది కొడుకు కూతురు ఇక చాలుతీ ఇక మళ్ళీ ఏం బుట్టి ఇక మళ్ళీ ఈ రోజులలో ఏం చేస్తాం చాలు ఆపేసినాం ఎప్పుడో పెద్దగా అయినరు పిల్లలు కాకుండా చేసుకున్నావు ఆపరేషన్ పెద్దగా కాలేజ్ చేస్తారు పిల్లలు సరే సరే తాత ఏ ఎవరు ప్యా నా ఊరు గజ్వేల్. ఇది గజ్వేల్ కోయిలాగా అయితే ఇక దీనికి మరి పట్టణం వచ్చినా మోగోనివి వచ్చినా ఇట్లనే చిన్నప్పటి నుంచి ఇక్కడనే వచ్చినా ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా అక్కడనే ఉంది. అక్కడే ఉందా అక్కడనే ఉంది. ఎట్టుంది మరి మీ గజ్వేల్ రాజు బయటకు వస్తుండా బైక్ అనే పండుకుంటుండా ఏదో వస్తుండు పోతుండు వస్తా ఉంటాడు పోతా ఉంటాడు తిరుగుతుండా మీ నియోజకవర్గం తిరుగుతారు మొత్తం తిరుగుతాడు. ఎందుకు తిరిగారు ఎక్కడ పోతా ఇంకేం వెళ్తే శుద్ధులు చూస్తూనే ఉండరు ఏం నేను